హలో నమస్తే. సమ్మర్ వచ్చిందంటే ముఖ్యంగా పిల్లలకి స్కూల్కి వాటికి సెలవులు వచ్చాయంటే వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ తినాలంటూ ఉంటుంది. అన్నం కంట పిల్లలు వాళ్ళందరూ స్నాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు కొంచెం ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ఇలాంటి వాటితో చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది. మసాలా వడలండి, ఏం లేదు, సింపుల్ ఇది చేసుకోవడం. మనం మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత చక్కగా 2 గ్లాసులు శనగపప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 hours నానేలా పెట్టుకోవాలి. పప్పు నానిపోయింది చూసారా, దీన్ని కడిగేసుకుని చక్కగా దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే మసాలా వడలు చాలా బాగుంటాయి. ఫస్ట్ దీన్ని కచ్చా పచ్చాగా ఉండేలాగా రుబ్బుకోవాలన్నమాట మిక్సీలో. మరీ పేస్ట్లా చేయకూడదు, జావలా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. మసాలా వడల్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరుక్కోవాలి, అల్లం, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ కూడా తరుక్కోవచ్చు. రెడీ పెట్టుకోవాలి. నానిన పప్పు ఇలా చెన్నీలోకి తీసుకుంటే నీళ్ళన్నీ పోయి చక్కగా మనం రుబ్బినప్పుడు ముద్ద గట్టిగా వస్తుంది, లేకపోతే పాకం లాగా జావలా అయిపోతుంది. నేను రుబ్బేటప్పుడు కూడా అందులో 1 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం కారం వస్తుంది కదా బాగుంటుందని. ఇది చక్కగా గట్టిగా ముద్ద అయ్యేలాగా రుబ్బుకున్నాం. దీంట్లో ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ దీంట్లో కలిపేసుకుని చక్కగా దాన్ని వేయించుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాం. అల్లం పచ్చిమిరపకాయలతో పాటుగా కొద్దిగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి కలుపుకుంటే వడలు చాలా బాగుంటాయి. వడలు తయారు చేసేటప్పుడు చేతికి తడి చేసుకుని నీళ్ళ తడితో తడుచుకుని దాని మీద చక్కగా ఉండ చేసుకుంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. చక్కగా చేతికి పట్టుకోకుండా వచ్చేస్తున్నాయి చూసారా. ఇది గారెలతో చేసే వడల కన్నా కూడా శనగ వడలు చాలా ఈజీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. చక్కగా అలా 10 వేసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎంత బాగా వేగే చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు కూడా మంచి టిష్యూ పేపర్ వేస్తాను అడుగున, సో దట్ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటున్నాను. క్రిస్పీ వడలు రెడీ. ఈవినింగ్ స్నాక్ ఎంత బాగుంటుందో. ఇది అన్నంలో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. చారు పెట్టుకుని చక్కగా వడల్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పొద్దున కొబ్బరికాయ పచ్చడి చేశాను. సో నోరూరించే కరకరలాడే వడలు, మసాలా వడలు, కొబ్బరికాయ పచ్చడి స్నాక్స్ తిండమే తరువాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.